నమస్తే. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీలకు సంబంధించిన చివరి తేదీ. ఇప్పటికే నామినేషన్లు వేసేందుకు ఇటు కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన మహేష్ కుమార్ గౌడ్ ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నారు. ఆయన తర్వాత ఎన్ఎస్సీఐ స్టేట్ ప్రెసిడెంట్ వెంకట్ బల్మూర్ ఇద్దరు కూడా నామినేషన్లు వేసేందుకు సిద్ధమయ్యారు. అసెంబ్లీ వేదికగా ఇప్పుడు నామినేషన్ పరం కొనసాగుతోంది. అయితే మొదటి నుంచి కూడా అద్దంకి దయాకర్కి సంబంధించి ఆయనకు ఎమ్మెల్సీ పదవి వరించబోతోంది. పలుమార్లు రేవంత్ రెడ్డి సైతం తనకు హామీ ఇచ్చారు. ఇటీవల కాలంలో కూడా ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక మీడియా సంస్థకి ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా రేవంత్ రెడ్డి ప్రముఖంగా అద్దంకి దయాకర్ పేరు ప్రస్తావిస్తూ మాట్లాడారు. సో ఓవరాల్గా ఇవన్నీ గమనించిన తర్వాత అద్దంకి పేరు తథ్యం. ఇక ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీలుగా అద్దంకి పేరు వినపడబోతోంది. ఎమ్మెల్యేగా దాదాపుగా ఎమ్మెల్సీగా అద్దంకి దయాకర్ని ఖాయమైనట్టుగానే అందరూ కూడా భావించారు. కానీ చివరి నిమిషంలో ఈ మార్పు ఏదైతే ఉందో అందరినీ కూడా ఒక రకంగా ఆశ్చర్యానికి గురి చేసింది. ముఖ్యంగా ఇక్కడ మీరు గమనిస్తే కనుక ఇద్దరు అభ్యర్థుల ప్రకటన విషయంలో ఇక్కడ మహేష్ కుమార్ గౌడ్ కూడా బీసీ అభ్యర్థుల్లో మొదటి నుంచి కూడా ఆశించారు. దీంతో పాటుగా పలుమార్లు నేను కూడా చెప్పాను, పీసీసీ అధ్యక్ష పదవి రేసులో కూడా మహేష్ కుమార్ గౌడ్ ఉన్నాడు. ఎందుకంటే గతంలో మీరు గమనిస్తే వైఎస్ రాజశేఖర రెడ్డి తరుణంలో కూడా అక్కడ వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటే స్థానికంగా పీసీసీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడిగా డి శ్రీనివాస్ కొనసాగారు, ఒక బీసీ బిడ్డ. సో ఇక బీసీలకి డెఫినెట్గా ఇస్తాన్ ఎలక్షన్లో భాగంగా అసెంబ్లీ టికెట్ ఇవ్వకపోగా బీసీలకు అన్యాయం జరుగుతున్న ఒక నేపథ్యంలో పీసీసీ పదవైనా అట్లీస్ట్ మహేష్ కుమార్ గౌడ్కి చేరబోతున్నట్టు కూడా అందరూ ఆహించారు. కానీ అనూహ్యంగా మహేష్ కుమార్ గౌడ్కి సంబంధించి ఎమ్మెల్సీగా డైరెక్ట్గా డిక్లేర్ చేయడంతో కొంత రిలీఫ్, అంటే బీసీలకు అన్యాయం జరుగుతున్న ఒక కాంగ్రెస్ పార్టీ నెపం కాస్త తుడిచిపెట్టినట్టు అయింది. అది బీసీలకి ఎమ్మెల్సీ పదవి ఇస్తూ కూడా కాపాడారు ప్రాధాన్యతని. అయితే అద్దంకి దయాకర్ విషయంలో ఏం జరిగింది, ముందుగా ఇవన్నీ కూడా విశ్లేషణ చేసుకునే ముందు ఒకసారి మనం ఆ నోటిఫికేషన్ చూద్దాం. కాంగ్రెస్ పార్టీ వెలువరించినటువంటి పత్రిక చూస్తే కనుక ఏఐసీసీ ప్రెస్ రిలీజ్, ద కాంగ్రెస్ ప్రెసిడెంట్ శ్రీ మల్లికార్జున్ ఖర్గే has approved the proposal for the candidature of the following persons as Congress candidates to contest the by-election to the Legislative Council of Telangana to be elected by the MLAs. మహేష్ కుమార్ గౌడ్ బొమ్మ అండ్ శ్రీ వెంకట్ నరసింగ్ రావు బల్మూరి. అయితే ముందుగా అద్దంకి దయాకర్ గురించి మాట్లాడుకునే ముందు వీళ్ళు కనుక మనం గమనిస్తే కనుక వర్కింగ్ ప్రెసిడెంట్గా చాలా కాలంగా కాంగ్రెస్ పార్టీ కోసం అహర్నిశలు కృషి చేస్తూ కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా ఎన్నో సేవా కార్యక్రమాలు, అంటే కాంగ్రెస్ పార్టీ విషయంలో తనదైన స్టైల్లో మార్క్ క్రియేట్ చేసుకున్న వ్యక్తి అద్దంకి మహేష్ కుమార్ గౌడ్. దీంతో పాటుగా ఆయన వైఎస్ రాజశేఖర రెడ్డి సమయంలో కార్పొరేషన్ చైర్మన్ కూడా పనిచేసిన అనుభవం ఉన్నది. సో బీసీ వర్గాల నుంచి వచ్చిన వ్యక్తిగా మహేష్ కుమార్ గౌడ్కి డెఫినెట్గా ఆ స్థానం కల్పించడం అనేది ఒక గొప్ప శుభసూచకంగానే చూడాలి, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ విషయంలో. అయితే మొదటి నుంచి కూడా మహేష్ కుమార్ గౌడ్ మన పేరు ఊహించినాం. బీసీ వర్గాల్లోంచి ఒకరైతే డెఫినెట్గా నెంబర్ 1 స్థానంలో మహేష్ కుమార్ గౌడ్ ఉంటారు. ఆయన టికెట్ కూడా ఎమ్మెల్యే టికెట్ కూడా వదులుకున్నారు. దీనికోసం ఎమ్మెల్యే టికెట్ వదులుకోవడంతో పాటుగా ఆయన ఎక్కడ కూడా తగ్గకుండా కాంగ్రెస్ పార్టీకి తనదైన శైలిలో మార్క్ క్రియేట్ చేస్తూ పార్టీ ఆర్గనైజ్ చేయడంలో కావచ్చు, పార్టీ కార్యక్రమాల విషయంలో కావచ్చు విస్తృతంగా ముందుకు తీసుకెళ్లే వ్యక్తిగా కాబట్టి మహేష్ కుమార్ గౌడ్కి డెఫినెట్గా ఆ స్థానం లభించడం అనేది అందరికీ కూడా బీసీ వర్గాల్లో ముఖ్యంగా ఒక రకంగా శుభసూచకంగా చూడాలి. ఇకపోతే వెంకట్ నరసింగ్ ఏమాత్రం తగ్గకుండా తెలంగాణ ఉద్యమంలో ఏ రకంగా అయితే తెలంగాణ ఉద్యమకారులు తెలంగాణ కోసం పోరాడిరో, ఆ తర్వాత మలిదశ తెలంగాణ ఉద్యమం అయిపోయిన తర్వాత 10 సంవత్సరాల తెలంగాణ రాష్ట్రంలో నిర్విరామంగా తెలంగాణ సర్కార్ మీద బీఆర్ఎస్ పార్టీ మీద ఉద్యమం చేసిన వ్యక్తి వెంకట్ బల్మూర్. అదే రోజు ఏ రోజు అయితే తనని లాఠీలతోని పక్కటి ఎముకలు ఇరగొట్టి ఆయన హాస్పిటల్ పాలు చేసిరు ఆ పోలీసులు, ఈరోజు అదే పోలీసులకు మద్దతుగా రాబోతున్నట్టుగా ఇప్పటికీ తొలి ద్వారా ఆయన చెప్పడం జరిగింది. ఇక ఓవరాల్గా చూస్తే కనుక 10 సంవత్సరాల తెలంగాణ రాష్ట్రంలో నిత్యం ఒక రకంగా చెప్పాలంటే కొన్ని నాంది ఉంటుంది. సోషల్ మీడియాలో సైతం ఉద్యమం చేపట్టవచ్చు అనే ఒక నిర్దేశం చేసి ప్రజల్ని ముఖ్యంగా విద్యార్థులని మోటివేట్ చేసిన వ్యక్తి వెంకట్ బల్మూర్. కరోనా సందర్భంలో అసలు విద్యార్థులని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఘన సర్కార్ విస్మరించింది, వాళ్ళ యొక్క తీరును విస్మరించింది, పూర్తిగా కూడా చేపట్టిన నేపథ్యంలో ఎక్కడ చూసినా విద్యార్థులకు అండగా నిలుస్తూ నిత్యం విద్యార్థుల పక్షాన పోరాడిన వ్యక్తి వెంకట్ బల్మూర్. నిత్యం విద్యార్థుల పక్షాన్ని నిలిచింది. ఇటీవల కాలంలో ఎస్ఎస్సి పేపర్ లీక్ అంశంలో కూడా హుజరాబాద్ కమలాపురంలో ఒక విద్యార్థి అక్కడ రాజకీయంగా పాల్గొనేందు కారణంగా ఈ ఎస్ఎస్సి చదువుతున్న విద్యార్థి కూడా అండగా నిలిచి ఎగ్జామ్ రాపిచ్చి రిజల్ట్ ఇవ్వకపోతే రిజల్ట్ ఇప్పించి చదువుకోవడం కోసం ఆయనకి తోడ్పడని ఇచ్చిన వ్యక్తి వెంకట్ బల్మూర్. అంటే వీళ్ళు కూడా ఫిట్టెస్ట్. సో కాంగ్రెస్ పార్టీ ఏం తీసిపడేయకుండానే కాంగ్రెస్ పార్టీలో ఒక సిద్ధాంతం ఉంటుంది, కార్యకర్త కూడా ప్రశ్నించవచ్చు, కార్యకర్త సైతం ప్రశ్నించవచ్చు. మొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా కార్యకర్త కూడా సీఎం కావచ్చు ఇందులో అనే ఒక అవకాశం ఎట్లా చెప్పిండో ఆ రకంగానే ఈ పార్టీలో సిద్ధాంతం అనేది
ఇద్దరికి కూడా పెద్దగా పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఏం లేదు, యాన్సిస్టర్సో లేకుంటే పాతకాలంలో వాళ్ళ యొక్క రాజకీయ కుటుంబ నేపథ్యం ఏమీ లేదు. నిజానికి కార్యకర్త స్థాయి నుంచే ఇద్దరు కష్టపడ్డారు. ఒక బీసీ వ్యక్తిగా మహేష్ కుమార్ గౌడ్, వెంకటబల్ ఇద్దరు కూడా కార్యకర్త స్థాయి నుంచే తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్లో విస్తృతంగా పనులు చేసి ఆ రకంగా వాళ్ళకి అవకాశం దొరికింది. 10 సంవత్సరాల తర్వాత తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే సముచిత స్థానం కల్పించి వాళ్ళు అధికారంలో ఉన్నారు. ఇక వాట్ అబౌట్ అద్దంకి దయాకర్ ఏమైపోయింది? మరి అద్దంకి దయాకర్ విషయంలో ఎందుకు పార్టీ తాత్సారం చేస్తున్నట్టు అద్దంకి దయాకర్ విషయాన్ని గురించి మనం కన్ఫైన్డ్గా మాట్లాడుకుంటే 2004 నుంచి మొదలుకుంటే 9 వరకు 2014 వరకు కూడా నిర్విరామంగా తెలంగాణ ఉద్యమం జరిగింది. అద్దంకి దయాకర్ ఈజ్ ఫిటెస్ట్ ఫర్ ఎవ్రీథింగ్, అంటే ఆయన అన్ని రకాలుగా అర్హుడే. ముందే గమనిస్తే కనుక 2014లో ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేశారు, 2018లో పోటీ చేశారు, 2 సార్లు కూడా ఓడిపోయిన పరిస్థితి. ఆయన అక్కడ నియోజకవర్గంలో ఓటర్ రూపంలో ఓడిపోయి ఉండొచ్చు, కానీ అనేక చర్చా కార్యక్రమాలు, అనేక డిబేట్లలో పాల్గొని అనేక రకాలుగా విశ్లేషణలు చేస్తూ సామాజిక తెలంగాణ దృక్పథం కోసం నిరుద్యోగులతోని, రైతాంగంతోని, కార్మికులతోని, కర్షకులతో ఉద్యమాల బాట పెట్టిన వ్యక్తి అద్దంకి దయాకర్. 2014 తెలంగాణ రాష్ట్రం తర్వాతనే కాదు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు కూడా తెలంగాణ ఉద్యమకారుడిగా పేరొందిన వ్యక్తి అద్దంకి దయాకర్. తెలంగాణ ఉద్యమంలో కూడా చాలా క్రియాశీలక పాత్ర పోషించాడు. ఆ తర్వాత మాల మహానాడుకు సంబంధించి ఏర్పాటు చేసి జాతీయ అధ్యక్షుడిగా తన జాతి కోసం నిర్విరామంగా కృషి చేసిన వ్యక్తి అద్దంకి దయాకర్. అయితే 2 సార్లు ఓడిపోయినప్పటికీ, రెండవసారి తుటిలో కేవలం సుమారుగా 400 ఓట్ల తేడాతో ఓడిపోయినప్పటికీ ప్రజల ఆదరణ ఉంది అక్కడ. దానికి తోడు కేవలం తుంగతుర్తి ప్రజల ఆదరణ కాదు, రాష్ట్ర వ్యాప్తంగా అద్దంకి దయాకర్ అభిమానులు ఉన్నారు. ఈరోజు మీరు చూస్తే కనుక అద్దంకి దయాకర్ పేరు చివరి వరకు వినిపించి చివరి నిమిషాలు ఆయన పేరును పక్కన పెట్టడంతో ఇక్కడ అంబేద్కర్ విగ్రహం, ఇక్కడ ట్యాంక్ బండ్ దగ్గర అంబేద్కర్ విగ్రహం ముందు ధర్నా చేపడుతున్నారు అద్దంకి దయాకర్కి సంబంధించినటువంటి అభిమానులు. సో ఆ స్థాయి అభిమానం సంపాదించగలిగిన అద్దంకి దయాకర్, పార్టీలకు అతీతంగా అద్దంకి దయాకర్ మాటలకి, అద్దంకి దయాకర్ యొక్క తన యొక్క రోల్ మోడల్, అంటే తన యొక్క ఉద్యమాల నేపథ్యం గురించి రోల్ మోడల్ తీసుకునే వ్యక్తులు చాలామంది ఉన్నారు. కానీ ఇదంతా ఒకే ఎత్తు అయితే అద్దంకి దయాకర్ ఎందుకు ఇప్పుడు సైలెంట్గా ఉన్నారనే క్వశ్చన్ మార్క్. సో దీనికి సంబంధించి మల్టిపుల్ ఆన్సర్స్ మనకు దొరుకుతున్నాయి. ఎట్లా అంటే అద్దంకి దయాకర్ విషయంలో పిసిసి రేస్లో కూడా అద్దంకి దయాకర్ ఉన్నాడు. ఆ తర్వాత గవర్నర్ కోటా కింద కూడా అద్దంకి దయాకర్ రెడీగా ఉన్నాడు. అంటే అక్కడ రాజకీయాలకు అతీతులుగా ఉండాలి, కానీ గవర్నర్ కోటా రేస్లో కూడా అద్దంకి దయాకర్ ఉన్నాడు. ఇకపోతే వరంగల్ ఎంపీ. సో అన్నీ మల్టిపుల్గా కనిపిస్తున్నాయి. మరి అద్దంకి దయాకర్ని ఏది వరించబోతుంది అంటే హీఈస్ ఫిటెస్ట్ ఫర్ ఆల్, అంటే ఆయన అన్నిటికీ అర్హుడే. ఎందుకంటే 2014 నుంచి 2018 దాకా ఆయన 2 సార్లు తుంగతుర్తి నియోజకవర్గంలో పోటీ చేసి ఓడిపోయిన నేపథ్యం ఒక ఎత్తు. తర్వాత కాంగ్రెస్ పార్టీ కోసం నిర్విరామంగా ఆయన 10 సంవత్సరాల కాలం పాటుగా కష్టపడి కాంగ్రెస్ పార్టీ కోసం ఆయన గొంతుని వాణిని ఆయన అనేక చర్చా కార్యక్రమాల ద్వారా, ప్రసంగాల ద్వారా చెప్పిన పరిస్థితి. ఇకపోతే తెలంగాణ ఉద్యమ నేపథ్యం ఉన్నది, జాతి కోసం పోయినటువంటి ఉద్యమ నేపథ్యం ఉన్నది. సో ఎటు చూసుకున్నా కూడా అద్దంకి దయాకర్ ఉద్యమాల నేపథ్యం, పార్టీ కోసం కష్టపడ్డ వ్యక్తిత్వం అది కనిపించింది తప్ప ఎక్కడ కూడా ఆయన మీద ఒక అవినీతి ఆరోపణగా, ఆయన మీద రకరకాలుగా ఇది ఎటువంటి ఎలిగేషన్ కానీ లేవు. చాలా క్లీన్ అండ్ క్లియర్ పర్సన్గా ఉన్నాడు. అయితే ప్రస్తుతం అద్దంకి దయాకర్ విషయంలో పిసిసి రేస్ విషయం గురించి వస్తున్నటువంటి వార్తలకు సంబంధించి మాట్లాడుకుంటే కనుక పిసిసి రేస్లో అద్దంకి. అయితే పిసిసి రేస్ అంటే ఏకంగా రేవంత్ రెడ్డి పదవికే ఎసరు. ఆయన పిసిసి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఉన్నారు కదా. సో ఎందుకంటున్నా అంటే పిసిసి రేస్లో అద్దంకి అనేది క్వశ్చన్ మార్క్. ఇది వార్తాపత్రికలో వస్తున్న కథనాలు. మరి నిజంగానే పిసిసికి అద్దంకి అర్హుడు అంటే ఎస్ ఆయన అర్హుడే. ఎట్లా అంటున్నా అంటే వస్తుందా రాదనేది అది రాజకీయంగా పార్టీల పరంగా ఆలోచించే అంశం, ఒక రకంగా అది మనం చెప్పుకోవాలి. కానీ పిసిసి రేస్లో అద్దంకి అనేది ఒక క్వశ్చన్ మార్క్. ఎందుకంటున్నా అంటే ఇది వార్తాపత్రికలు వచ్చిన ప్రధాన శీర్షికలు. ఎందుకంటున్నా అంటే అద్దంకి దయాకర్కి సంబంధించి ఆయనకి వాక్చాతుర్యం ఉన్నది, ప్రతిపక్షాలని ఇరుకారంలో పెట్టేటువంటి ప్రణాళిక ఉన్నది, ఉద్యమ నేపథ్యం ఉన్నది, రాజకీయంగా పూర్తిస్థాయి అనుభవం ఉన్నది, జాతిపరంగా సపోర్ట్ ఉన్నది, అనేక రకాలుగా మద్దతు కూడగట్టుకున్న వ్యక్తి, కాంగ్రెస్ పార్టీలో క్లీన్ అండ్ ఫెయిర్గా ఉన్న వ్యక్తి అద్దంకి దయాకర్. అంటే కొన్ని విషయాల్లో గతంలో నల్గొండ సంబంధించినటువంటి మంత్రులు ప్రస్తుతం కోమటిరెడ్డి బ్రదర్స్ మీద కాస్త టార్గెట్ చేసి ఆయన మాట్లాడి ఉండొచ్చు బహుశా, కానీ అందరి నుంచి కూడా మన్ననలు పొంది రాజకీయంగా ఆరితేరిన వ్యక్తి అద్దంకి దయాకర్. సో పిసిసి రేస్లో కూడా ఉన్నాడు అనే వార్తల్లో చాలా వరకు కూడా ఒక రకంగా మనం ఎస్ అది జరిగితే పార్టీలో కూడా ఆయనకు అవకాశం వస్తుందని ఒక అంచనా కూడా ఉన్నది. ఇక నెక్స్ట్ విషయానికి వస్తే గవర్నర్ కోట. అయితే ఇందులోనే కొన్ని సందేహాలు. గవర్నర్ కోట అనే విషయంలో రాజకీయాలకు అతీతులను మాత్రమే గవర్నర్ కోటాల కింద ఎమ్మెల్సీగా ప్రతిపాదించే అవకాశం ఉంటుంది. ఎందుకంటే రాజకీయాల్లో పోటీ చేసి రాజకీయ పార్టీ నుంచి కానీ ఇటువంటి మాలవాహనాడు ఉద్యమాలు కానీ ఇవన్నిటి విషయంలో
కాస్త గవర్నర్ కోట కింద ఎమ్మెల్సీగా ప్రకటించడంలో గవర్నర్ ఆలోచిస్తూ ఉంటారు. కానీ గతంలో జరిగి ఉండొచ్చు. కానీ అప్పుడు బీఆర్ఎస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీ గవర్నర్కి మధ్య కాస్త ఆ దూరం ఉంది కాబట్టి చాలా వరకు ప్రతిపాదనలు తీసుకొచ్చింది. కానీ గవర్నర్ కోట కింద ఒకవేళ ఇవ్వాల్సి ఉంటే ఎమ్మెల్యే కోట కిందనే ఇచ్చేవారు. కానీ గవర్నర్ కోట కింద ప్రతిపాదన అనేది కాస్త మనం సరైన నిర్ణయం కాకపోవచ్చు, తర్వాత అది రాకపోవచ్చు అని ఒక విషయాన్ని మనం గమనించాలి. ఇకపోతే వరంగల్ ఎంపీ. సో మరి నల్గొండ తుంగతుర్తిలో పోటీ చేసిన అద్దంకి దయాకర్కి వరంగల్ ఎంపీగా ఎందుకు సంబంధం అని అంటే, వరంగల్ కాదు రాష్ట్ర వ్యాప్తంగా 119 నియోజకవర్గాలు అద్దంకి దయాకర్ సుపరిచితుడే. తన వాగ్దాటి, తన ప్రచారాలు, తన ప్రసంగాలు, తన ట్వీట్లు, చర్చా కార్యక్రమాల్లో కూడా పాల్గొని అనేక రకాలుగా రైతాంగ సమస్యల మీద, నిరుద్యోగ సమస్యల మీద అనేక కొన్ని ఏమంటారు అంటే ఇందుగలడు అందులేడని ఎందెందు వెళ్తున్న అందందు గలవాడన్నట్టుగా అద్దంకి దయాకర్ అన్ని విషయాల్లో సేవ్ తెలంగాణ అని చెప్పి షర్మిల వైఎస్ఆర్టీపీ పార్టీ తరఫున కార్యక్రమం తీసుకుంటే, ఈ సేవ్ అనే ప్రోగ్రామ్కి వెళ్ళే ఏకైక వ్యక్తి కాంగ్రెస్ వ్యక్తి అద్దంకి దయాకర్. ఈరోజు అదే షర్మిల కాంగ్రెస్ పార్టీలో, అది వేరే విషయం. కానీ అటువంటి కార్యక్రమాల పార్టీలకు అతీతంగా కూడా అనేక కార్యక్రమాల్లో పాల్గొన్నాడు, ఉద్యమాల్లో పాల్గొన్నాడు, నిరుద్యోగుల కోసం అనేక కార్యక్రమాల్లో పాల్గొన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే అదే విషయంలో వరంగల్ ఎంపీగా కూడా తన పేరు ప్రతిపాదన వినిపిస్తున్న నేపథ్యంలో ఒక రకంగా చర్చ జరుగుతున్న నేపథ్యంలో డెఫినెట్గా హీఈస్ ఫిట్టెస్ట్ ఫర్ దాట్. ఎందుకంటే ఆయనకు అన్ని రకాల భాష మీద పట్టు ఉన్నది. పార్లమెంట్లో ఏం మాట్లాడాలో తెలిసే అంశాలు ఉన్నాయి. దీనికి తోడు తెలంగాణ రాష్ట్రం గురించి పూర్తి స్థాయి అవగాహన నేపథ్యంలో వరంగల్ అనేది రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ, అది ఎస్సీ రిజర్వ్డ్ పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ కాబట్టి వరంగల్ ఎంపీగా ప్రస్తుతం అక్కడ పార్టీ కూడా అన్వేషణలో ఉన్నది. ఎవరైతే అభ్యర్థి బాగుంటుంది, ఏ రకంగా ముందుకు తీసుకెళ్ళిన అన్వేషణలో. దీనికి కొంతమంది విద్యార్థి నాయకులు పోటీ పడుతున్నారు. ఉస్మాన్ యూనివర్సిటీ సంబంధించిన విద్యార్థి నాయకులు కూడా పోటీలో ఉన్నారు. కానీ వరంగల్ ఎంపీగా అద్దంకి దయాకర్ని ప్రతిపాదిస్తే ప్రజల నుంచి ఉద్భవించిన నాయకుడిగా ప్రజలే తనను ఎన్నుకుంటారు. దీనికి తోడు కాంగ్రెస్ పార్టీ కూడా కాస్త ముందుకు సాగే అవకాశం ఉంటుంది. ఇవన్నీ విషయాలు పక్కన పెడితే రేవంత్ రెడ్డి కోర్ టీంలో అద్దంకి దయాకర్ ఒక వ్యక్తి నెంబర్ 1 స్థానం ఉంటుంది రేవంత్ రెడ్డి కోర్ టీంలో. సో రేవంత్ రెడ్డికి సంబంధించిన వ్యవహారాలు ఢిల్లీ స్థాయిలో చక్కబెట్టడం కోసం ఎంపీగా అద్దంకి దయాకర్ని ప్రతిపాదించిందే రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి నుంచి కీలకంగా హామీ ఉన్నది కనుకనే అద్దంకి దయాకర్ 2 సార్లు 2023లో అసెంబ్లీ టికెట్ ఇవ్వకుండా నిరాకరించినప్పటికీ, ఎమ్మెల్సీగా ప్రతిపాదించి ఎమ్మెల్సీగా నెరవేర్చకపోయినప్పటికీ ఆయన స్తబ్దుగా ఇంకా కూడా ఎస్ పార్టీ హామీ ఇస్తుంది, పార్టీ అవకాశం ఇస్తుందని కూడా ఒక నమ్మకంతో ఉండడానికి కారణం ఏంటంటే వరంగల్. ఇక్కడ పోతే ఏమైతుంది, స్వాకార్యం స్వామి కార్యం రెండు కూడా సమాప్తమైనట్టుగా గతంలో కోమటిరెడ్డికి ఏదైతే వ్యతిరేకంగా అద్దంకి దయాకర్ మాట్లాడిన మాటలు ఉన్నాయో అది కాస్త తుడిచివేయబడుతుంది. తర్వాత వరంగల్ ఎంపీగా ప్రతిపాదిస్తే ఆయనకి ఢిల్లీ స్థాయిలో కూడా రేవంత్ యొక్క బాధ్యతలను, రేవంత్ యొక్క కార్యక్రమాలను చక్కదిద్దేందుకు ఒక రకంగా అద్దంకి దయాకర్ ఉపయోగపడుతున్న అంశంలో రేవంత్ రెడ్డి హామీ మేరకే అద్దంకి దయాకర్ ఇంకా కూడా సైలెంట్గా ఉన్నాడు. లేదంటే ఎమ్మెల్సీగా ఇవ్వకపోవడంతో చాలా నిరాశకు గురైపోయి, చాలామందికి నిస్పృహలకు గురైపోయి, చాలా బ్యాక్ తీసుకొని సంచలన వ్యాఖ్యలు చేసే అవకాశం ఉంటుంది పార్టీ గురించి. కానీ అద్దంకి ఎక్కడ కూడా అటువంటి కార్యక్రమాలు లేదు. 2023లో టికెట్ రాకపోయినప్పటికీ కూడా పార్టీ కోసం పనిచేసిండు, పార్టీ కోసం శ్రమించి పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తాను చివరి నిమిషం వరకు పేరు చెప్పినప్పటికీ అద్దంకి వెనుదిరగకుండా ఆ రకంగానే కొనసాగడానికి కారణం ఏంటంటే వరంగల్ ఎంపీ స్థానం చాలా డిక్లేర్డ్గా చూసుకోవచ్చు. అయితే పీసీసీ కనుక ఇచ్చి ఉంటే అన్ని స్థాయిలో పూర్తి కంట్రోల్ కాంగ్రెస్ పార్టీకి ఒక రకంగా హోల్ అండ్ సోల్ లీడర్గా అవుతారు. కాబట్టి పీసీసీ ఇవ్వడం అనేది కొంతమంది మంత్రులకు నచ్చకపోవచ్చు. అంటే ఇక్కడ అద్దంకి దయాకర్గా నచ్చకపోవచ్చు. ఆయన సామాజిక వర్గం గురించి కానీ ఇంకా పక్కన పెడితే అద్దంకి దయాకర్ ఎందుకంటే ఈజ్ అంటారు ముఖసూటి మనిషి, ఎక్కడ కూడా వెనక్కి వెళ్లకుండా ముఖం మీద ఏముంటుంది మాట్లాడే మనిషి, ముఖసూటి మనిషిగా ఆయన కనుక అవకాశం ఇస్తే మరింత ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి పూర్తి స్థాయి క్యాబినెట్, తర్వాత పూర్తి స్థాయి యొక్క కార్యకర్తల అంగీకారం మేరకు ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి పీసీసీ అధ్యక్షుడి రేసులో అద్దంకి కాకుండా ఎవరైనా బీసీ వ్యక్తికి ప్రతిపాదించే అవకాశం కనిపిస్తోంది. సో డెఫినెట్గా అవకాశం దొరుకుతుంది. కానీ అద్దంకిని వరంగల్ ఎంపీగా ప్రతిపాదించాలనేది రేవంత్ రెడ్డి యొక్క నిర్ణయంగా చూడొచ్చు. రేవంత్ రెడ్డి ఆ యొక్క వ్యవహారాలను ఢిల్లీ స్థాయిలో చక్కదిద్దేందుకు, ఢిల్లీ స్థాయిలో తన కార్యక్రమాలను ముగించేందుకు ఒక హార్డ్ కోర్ రేవంత్ రెడ్డి టీం పర్సన్ కావాలి. కాబట్టి ఆ రేవంత్ రెడ్డి టీం నుంచి నెంబర్ 1 పొజిషన్ ఉన్నటువంటి అద్దంకి దయాకర్ని చూస్ చేసుకొని వరంగల్ ఎంపీగా ప్రతిపాదించే అవకాశం చాలా మెరుగ్గా కనిపిస్తోంది. ఇక వరంగల్ ఎంపీగా అద్దంకి దయాకర్ ప్రతిపాదన అయితే వార్తల నేపథ్యంలో వస్తుందో అది నిజంగా కూడా కాబోతున్న ఒక వార్త అయితే మనకున్న సమాచారం. ఇక పీసీసీ రేస్లో ఉన్నదనేది అదొక రకంగా అవకాశం ఉన్నది ఆయనకి డెఫినెట్గా. కానీ అది పూర్తి స్థాయి క్యాబినెట్ ఆమోదం కానీ కాంగ్రెస్ పార్టీ అంతరంగంగా జరిగినటువంటి విశ్లేషణగా అంతర్గత కార్యక్రమం కాబట్టి మరి ఆ స్థాయికి నిజంగానే
అద్దంకి దయాకర్ని కేబినెట్ ఆమోద ముద్ర వేస్తున్నా కింది స్థాయి కార్యకర్తలు కానీ కింది స్థాయి నాయకులు కానీ యాక్సెప్ట్ చేస్తారని మాత్రం ఒక ప్రశ్న. చాలామంది యాక్సెప్ట్ చేయాలి, కానీ వరంగల్ ఎంపీ అనేది మాత్రం ముఖ్యమంత్రిను అధిష్టానం యాక్సెప్ట్ చేసి సరిపోతుంది. 2 సార్లు తనకు అవకాశం ఇస్తా అని హామీ ఇచ్చినప్పటికీ నెరవేర్చలేదు కాబట్టి అధిష్టానం ఫర్ డెఫినెట్గా వరంగల్ ఎంపీ ప్రతిపాదనలో అద్దంకి దయాకర్ ఉన్నాడు. ఒక రకంగా డెఫినెట్గా ఇప్పటికే ముమ్మరంగా తనదైన శైలిలో మార్క్ క్రియేట్ చేసిన అద్దంకి దయాకర్ సిద్ధమవుతున్నారు. ఇక ఈ అవకాశాన్ని అద్దంకి దయాకర్ ఏ మేర ఉపయోగించుకుంటారు, తనకిచ్చిన హామీని కాంగ్రెస్ పార్టీ ఏ మేరకు తెలుస్తుందో మొత్తం చూడాల్సి ఉంది.